చికెన్ పచ్చడి వండితే మామూలుగా ఉండకూడదు. కత్తెర అవసరం లేదులే. మెల్లగా 3 ఏళ్ళు కత్తిరించావు. ఆవపిండితో ఉసిరికాయ పచ్చడి పెడితే భలే టేస్ట్ ఉంటుంది. ఉసిరికాయలు తెచ్చానా? చెట్టుకి కోసుకొచ్చానా? ఎల్లుండి వెళ్తాం కదా అక్కడికి తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఉంది ఉసిరికాయ చెట్టు, కోసుకోమన్నారు వాళ్ళు, నేనే కోయాలా. ఇక్కడే ఉంది. మన పార్క్ ఉందా, పార్క్ పక్కనే ఉంది పెద్ద చెట్టు. పార్క్ వాళ్ళని అడిగిన, కోసుకో అన్నారు. బాగున్నాయి ఉసిరికాయలు. ఇప్పుడు సీజన్ కాకపోయినా దానికి ఎందుకు ఉసిరికాయలు ఉన్నట్టు? జూన్ జూలైలో కదా సీజన్ అంటే. ఇప్పుడే సీజనా? బాగున్నాయి ఉసిరికాయలు. ఏం పొట్లం? ఇది కరెక్ట్. ఎంత పట్టుద్దో చూసేయి. నేను అన్ని అతను నువ్వు చెప్పుకో. మళ్ళీ నీ నాకు చెబుతున్నాడు. కోపాన్ని తగ్గించుకో కొంచెం. మనిషికి కోపం ఉండకూడదు. మొగోళ్ళు కూడా నాటకాడతారు. మొగలు కూడా నాటకాలు ఆడతారు. ఆడోళ్ళే చెప్పాలా ముచ్చట్లు? మొగలు చెప్పొద్దా? ముచ్చట్లు పెడుతున్నావు కదా ఇప్పుడు. ఆవపిండి జీలకర్ర 2 కలిపేసింది పౌడర్. టేస్ట్ ఉంటుంది. స్మెల్ మాత్రం భలే ఉందండి. ఎప్పుడైనా మీరు చికెన్ పచ్చడి చేసుకునేటప్పుడు ఇలా ప్రాసెస్ ఫాలో అవ్వండి. స్మెల్ మాత్రం సూపరు. ఒక్కసారి ఆవాలు జీలకర్ర 2 వేసి మిక్సీ చేయండి. స్మెల్ చూడండి భలే ఉంది. అబ్బో, దాంట్లో ఇప్పుడు మిరియాలు కూడా వేస్తుంది, కొద్దిగా దాచిన చెక్క కూడా వేస్తుంది, అట్లనే లవంగాలు కూడా వేస్తుంది, కొంచెం యాలకులు కూడా వేస్తుంది. గుమ్మగుమ్మలు ఆడిపోద్ది. ఇంకా చట్నీ తక్కువ రేటుకి అమ్ముతుంది కనకమ్మ. ఇక్కడికి వెళ్ళి ఫుడ్ కలర్ తీసుకురా, రెడ్ది. ఓకే, కారంలో ఉండి తీసుకురా. ఇంకోటి ఏంటి ఇక్కడికి నిమ్మకాయలు ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ పెట్టానా మంచం కిందనే? ఇక్కడ పెడితే మనకి అనుకూలంగా ఉంటుంది. కాఫీ పొడి వేసి మళ్ళీ నువ్వు బొక్కట్టుకు కాఫీ పొడి వేసి ఎక్కడ వేసాను చూడు, నువ్వు తీసుకురా. పౌడర్ వేసింది. చికెన్ పచ్చడిలో కాఫీ పొడి వేసింది. నాటుకుని ఇప్పుడు మీరిద్దరూ సెడ తప్పకండి.
నెయ్యి వేసేసిందండి చికెన్ పచ్చళ్ళ. నువ్వు తొందరగా ఇవ్వాలి రాజు నాకు డబ్బులు. ఎవరు? నువ్వు 3000 అద్దె కట్టేది ఉందా? నెలకి మరి అద్దె కట్టాను. మళ్ళీ ఎక్కడికి నేను మాట తేడా రాకూడదు. ఈ అద్దె మాత్రం చిటిక్కన వస్తుందమ్మా. కొనేసి పడేయమ్మా దీన్ని. ఇల్లు కొనేసే కనుకమ్మ నిజాన్ని. ఈ రూమ్ కొని ఇంటికి ఇస్తాను. రాజు నిన్ను పెళ్లి చేసుకుంటాను రాజు, ఇల్లు కొని నాకు. నీకు ఇంతకన్నీ వ్యాపారాలు మొదలుపెట్టి ఇస్తాను నీకు. తల్లి నేను చేసుకున్నాను కంటే సన్నాసులో వేది బెటర్. సో ఎంత మాట అన్నావు రాజు. 5 కుర్రోళ్ళు నేనంటే పడి చచ్చిపోతారు. ఎంతమంది లోకంలో మగాళ్ళందరూ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అందరూ. నేను చేసుకున్నాక మళ్ళీ ఎవరైనా వేసుకొని పోతే మరి అమ్మని పడేయమంట. అట్ట మోసం చేయదు కనకమ్మ. ఒక్కసారి మాట ఎత్తే కనకమ్మ. అంతే. కనకమ్మ నువ్వు మంచిది. ఇంకా పెంచు, ఆ వీడియోలో నీ బాగా పెంచు ఇంకా నువ్వు. ముగ్గురికి మోసం చేసి వచ్చింది. చూసా నేనెంత ముగ్గురికి మోసం చేసి వచ్చినావు అంట అమ్మ. రాకేష్ మాస్టర్ నేనంతా బచ్చాగండి అంటాడు. సూర్యనారాయణ మోసం చేసి సాయితు ఏమన్నా తేడా వచ్చిందంటే నువ్వు రేపు చేసావని పెడతాను. అమ్మో కనకమ్మో జాగ్రత్తగా ఉండు, మరి వద్దమ్మో, ఎక్కువ మాట్లాడుకో. అట్లాంటి పనులు చేయకమ్మో. అసలు ఏదో బతుకుతున్నా, రాకేష్ మాస్టర్ వదిలిపెట్టి అంత పని చేయకు. ఆ మంచాల మీద పిత్తుతున్నారు, మంచాల మీద దగ్గుతున్నారు. అమ్మో ఎప్పుడు మార్చేయాలమ్మ. అది వచ్చింది, ఒకళ్ళ దగ్గు ఒకళ్ళకి అంటుకోవడం అయిపోయింది. అమ్మ చికెన్ స్మెల్ వస్తలేదు ఏంటమ్మా? ఏ స్మెల్ వస్తుంది? గుత్తి స్మెల్ వస్తుందా? చెప్పు. చికెన్ స్మెల్ రావట్లేదు. ఉంది మంట ఆల్రెడీ. కట్టేద్దాం అనుకున్నా, మళ్ళీ నువ్వు ఎవరు చెప్పారని కట్టేస్తావు? అంటే అది మాడిపోయిద్దామని కట్టేద్దాం అనుకున్నా. కానీ దాంట్లో వాటర్ ఉంది ఆల్రెడీ. కొంచెం నూనె కూడా వేసిన. కొట్టేననుకో, చెప్పలేను నువ్వు చేసావనుకో. నూనెలో ఏం చాలా బాగా గట్టి నువ్వు మాట్లాడుకో. ఏం బుసరు అమ్మా? అబ్బా ఆపిల్ జ్యూస్ వస్తుంది. డ్రింక్ ఇది, ఎనర్జీ డ్రింక్. అదేంటమ్మా రాజు, గట్టిగా ఉండాలా మెత్తగా ఉండాలా? గట్టిగా ఉండాలి ముక్క. ముక్క గట్టిగా ఉండాలి, రాయిలా ఉండాలి. కొరికినా అసలు పచ్చగంటే ఏందనుకో విరగకూడదు. అసలు ఏమనుకుంటున్నావమ్మా నువ్వు? పుట్టింతలు వదిలేశారు అయ్యో పాపం పాపాయమ్మ. 3 గుడిసెలు ఏమి వదలలేదా? 3 గుడిసెలు వదలలేదా నిన్ను? పట్టుకున్నాడు వదిలేశాడు అయ్యో పాపం. ఏమొస్తాడమ్మో, శుభ్రంగా తింటాడో ఎలకత్తలో పడుకుంటారో చెప్పారు నాతోటి. ఎవరు? రాజు అంటే వెళ్తారంటే ఎలకత్తలో పడుకుంటాడు, నేను వెళ్ళిపోయాడు. వాళ్ళే వేసేసుకుంటారు మొత్తం. మరి ఏం చేస్తాం? అయ్యో పాపం పాపాయమ్మ. పట్టుమని